శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సమస్త ప్రజలకు, ఆస్తికులకు భగవంతుని సందర్శించాలి అనేటువంటి విశేషముతో కలిగినటువంటి వారికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అత్యద్భుతమైనటువంటి ప్యాకేజీతో కర్ణాటక విశేషములను, ఆ రాష్ట్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలను, విజ్ఞానంతో కూర్చున్నటువంటి విశేషములను కూడా మనకు తెలియచేయటానికి చక్కని మనకు ఏర్పరిచారు యాత్రకై. మీరు ఈ కర్ణాటక యాత్ర కార్తీక మాసంలో చేయటం పుణ్యం. కార్తీక మాసమే పుణ్యం. అన్ని మాసములలో గొప్పదైనటువంటి మాసం కార్తీక మాసం. ఒకవేళ కార్తీక మాసమే కాక విడిగా కూడా మీరు సంప్రదించవచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి రమణ గారి చేత నడపబడుతున్న ఆర్వి ట్రావెల్స్ వారి యొక్క విశేషంతో కూర్చున్నటువంటి కర్ణాటకలో చూడదగినటువంటి కొన్ని విశేషాలు మీకు తెలియజేస్తాను. దర్శనీయమైనటువంటి స్థలాలు మీకు చెబుతాను. కర్ణాటక అనగానే బెంగళూరు అద్భుతం. అక్కడ చాముండేశ్వరి చండముండాసురును సంహరించి, రక్తబీజులను సంహరించి, మహిషాసురుని సంహరించిన జగన్మాత యొక్క దివ్య సందర్శనం మనం పొందవచ్చు. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మవారిని సందర్శించడం వల్ల సకల శుభములు కలుగుతాయి. అలాగే బృందావన్ గార్డెన్స్, చిన్నవాళ్ళ దగ్గర నుంచి ముసవాళ్ళ దాకా, యవ్వనుల దాకా అనేకమైనటువంటి సినిమాలు ఇక్కడ తీస్తారు. అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఆ ప్రకృతిలో ఆనందించేటువంటి విధంగా పాటలు పాడుకుంటూ, ఎగురుకుంటూ చక్కగా ఆనందంగా సంతోషంగా చూడవచ్చు బృందావన్ గార్డెన్స్. అలాగే మైసూర్ ప్యాలెస్, మహారాజు దసరాలు చేస్తాడు ఆయన. ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగులు అవన్నీ వచ్చి ఆ మైసూర్ మహారాజు వినయ విధేయతలతో దసరా పండుగలు చేసే ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి విశేషంతో ఆశ్వీజ మాసంలో దసరా ఉత్సవాలు చేసే ఆ దివ్య భవనం మైసూర్ మహారాజు యొక్క దివ్యమైనటువంటి ప్యాలెస్ చూడొచ్చు. అలాగే ఇస్కాన్, జై కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ భక్తి పారవస్యంతో తేలియాడే అత్యద్భుతమైనటువంటి కృష్ణ భగవానుని యొక్క దివ్యనామంతో మారుమురోగే ఇస్కాన్ టెంపుల్. బసవేశ్వర ఆలయం. బసవేశ్వరుడు అన్నా, నందీశ్వరుడు అన్నా, వృషభము అన్నా ఒకటే. నందివాహన సమారూఢం, శిలాదుని యొక్క కుమారుడితడు. మనకక్కడ బసవన్న, శ్రీశైలంలో కూడా బసవన్న ఉంటాడు, పెద్ద బసవన్న. ఆయనకి శనగలు కడతారు, శనగల బసవన్న అంటారు. ఇక్కడ కూడా బసవేశ్వరుడి మీద బసవా బసవా బసవా. పాల్కురికి సోమనాథుడిని పేరు కలిగినటువంటి కవి ఈ దివ్యమైనటువంటి మహానుభావుని అనుగ్రహంతో కవిత్వం కూడా రాశాడు. ఆ మహానుభావుడు ఆనందంతో శివునికి ఎదురుకుండా ఉంటాడు, ఎవరి దృష్టి పడకుండా. అలాంటి బసవేశ్వరుడు భవిష్యత్తు కూడా తెలిసినటువంటి మహానుభావుని సేవించే అదృష్టం. అలాగే లేపాక్షిలో బసవన్న. మనకు ఈ బసవన్న యొక్క రూపాలు ఇక్కడ కూడా పెద్దదైనటువంటి బసవేశ్వర ఆలయం చాలా గొప్పది. లాల్ బాగ్ ఉద్యానవనం. ఇంకొక విశేషం ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అసలు కర్ణాటక అనగానే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన ఏ ప్రజ్ఞ, ఆయన ఎంత గొప్ప వైజ్ఞానికుడు ప్రపంచంలోనే. నదుల అనుసంధానం చేశాడు ఆయన, నదులన్నిటినీ. అందుకనే బెంగళూరు ప్రాంతం సస్యశ్యామలమై వరలాడుతుంది. ఆయన యొక్క సేవలను ప్రభుత్వం, ప్రజలందరూ నిరంతరం ప్రతిరోజు ఆయన నామస్మరణ చేస్తారు భోజనం చేస్తూ. దేనికని? ప్రజలందరికీ మహోపకారం చేసినటువంటి కారణజన్ముడైన విశ్వేశ్వరయ్య యొక్క దివ్యమైనటువంటి మ్యూజియం మనం చూడొచ్చు. అలాగే హళిబేడు, అలాగే బేలూరు అంటే అమరశిల్పి జక్కన అని ఒక ఆయన ఉంటాడు. జక్కన, శిల్పం అలా చెక్కితే వెన్నలాగా కరిగిపోతుంది ఆ శిల్పం. రాయే గదా అంటారు మూర్ఖులు. శిల్పాలలో రకరకాలు ఉంటాయి. కొన్ని శిల్పాలు అలా చూస్తారన్నమాట శిల్పులు. ఒక ఉలి తీసుకొని ఒక రాతి మీద టంగ్ అని కొట్టాడనుకోండి, ఎలా మోగాలో తెలిసిన ఉత్తమమైనటువంటి కృష్ణశిల అంటే టంగ్ అలా రావాలి శబ్దం. ఇది పురుష శిల.
ఇంకొక దాన్ని అలా కుట్టామనుకోండి, టంగ్ డొంగ్ 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 అని మోగుతుంది, ఇత్తడిని మోగించినట్టు. ఇది స్త్రీశిల. ఇంకొకటి ఉంటుంది కింద పడినటువంటి వస్తువులాగా, టమ్ డొమ్ డోమ్ డోమ్ టమ్ డుమ్ 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 అంటుంది. అది నాదం పలకదు. ఆ నాదం పలకనటువంటి రాళ్ళనేమో ఆ గుళ్ళల్లో కింద పరచడానికి వేస్తారు. స్త్రీకి సంబంధించినటువంటి శిలనేమో స్త్రీమూర్తులు, దేవతామూర్తులు చెక్కుతారు. అలాగే ఓంకారంతో నాదం పలికేటువంటి అద్భుతమైనటువంటి ఆ కృష్ణశిలా మొదలైనటువంటి కోవకు చెందినటువంటి అవి అలా దేవతా విగ్రహాలకు చెక్కుతారు. అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో ప్రకాశించే మనకు ఆ బేళూరు, అలాగే చెన్నకేశ్వర ఆలయం, అలాగే అన్నపూర్ణాదేవి ఆలయం, శారదాదేవి ఆలయం, శృంగేరి పుణ్యక్షేత్రం మనకు దర్శనమిస్తుంది. శృంగేరి శంకర భగవత్పాదుల వారి యొక్క దివ్యమైనటువంటి ప్రదేశం శృంగేరి. శృంగేరి అంటే ఒకానొక చోట ఒకానొక సమయమున శంకర భగవత్పాదుల వారు నడిచి వెళుతూ ఉంటే ఒక కప్ప ప్రసవ వేదన పడుతూ ఉంటే ఆ పాము అలా కప్పకు సేవ చేసిందట. శంకర భగవత్పాదుల వారు చూచి, ఏమిది ఇలా వైరము కలిగినటువంటివి మిత్రత్వాన్ని పొందడానికి గల కారణమేమిటి అని భావించి, దివ్య దృష్టితో చూస్తే ఇది ఋష్యశృంగుడు తపస్సు చేసిన పుణ్య ప్రదేశమని అక్కడ అమ్మవారిని, చంద్రమౌళీశ్వరిని స్థాపించి శృంగేరి పీఠం మనకు కనపడుతుంది. అలాగే మురుడేశ్వర స్వామివారు, అలాగే ఆత్మలింగం, గోకర్ణం, అలాగే ఇంకొక విశేషం ఏమిటంటే ఉడిపి కృష్ణ భగవానుడు, జై కృష్ణ 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 హే కృష్ణ గోవర్ధన గిరిధర గోవింద, ఎంత బాగుంటాడు ఉడిపిలో ఉన్నటువంటి అలా శ్రీకృష్ణ భగవానుడు. అలాగే ధర్మస్థలిలో ప్రత్యేకించి ఆనందించే మహోన్నతమైనటువంటి మంజునాథ స్వామివారి సినిమా కూడా తీశారు. ఆ మంజునాథుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మూకాంబికా దివ్యమైనటువంటి ఆలయం, అలాగే దుర్గాపరమేశ్వరి, కొల్లూరు, కటిల్ మొదలైనటువంటి ప్రదేశాలన్నిటినీ చక్కగా ఈ అద్భుతమైనటువంటి రీతిలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మనల్ని దగ్గరగా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఆ స్థల విశేషాలన్నీ కూడా మనకు వర్ణిస్తూ ఇక మన జన్మ సార్థకత అయింది అనేటువంటి భావనతో కలిగించే ఈ అద్భుతమైనటువంటి ఈ యాత్రను మీరు చేసి ఈ దివ్యమైనటువంటి దేవతా అనుగ్రహాన్ని మీరు పొందాలని మనసారా కోరుకుంటూ, ఈ కార్తీక మాసంలోనే కాదు, ఇంకా మీరు విడిగా వెళ్ళాలనుకున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చక్కగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మీకు ఇంకా అనేకమైనటువంటి విషయములు కనపడాలి అంటే మనకు ఈ స్క్రోలింగ్లో వాళ్ళ యొక్క నెంబర్ వేస్తారు. ఆ నెంబర్ని జాగ్రత్తగా మీరు రాసుకొని వారితో గనక సంప్రదించినట్లయితే సమస్తమైనటువంటి విశేషములు మీకు తెలియచేసి చక్కగా తీసుకొని వెళ్ళి ఆనందంతో మనల్ని తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్రా స్పెషల్ మనకు లభ్యమవుతుంది. అలాంటి ఆర్వి ట్రావెల్స్ వారితో సంప్రదించి ఈ భారతదేశంలోనే ప్రఖ్యాతి గణించినటువంటి ఈ ప్రయాణ సౌకర్యములు చక్కగా మీరు అనుభవించి ఆనందించి సకల సుఖములు పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.